యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు. నేటి సువార్తలో యేసు ప్రభు తిబేరియా సరస్సు తీరమున తన శిష్యులకు దర్శనమిచ్చాడు. ప్రభు ఉత్థానమై మూడవసారి తన శిష్యులకు దర్శనమిస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఒకరోజున పేతురు, తోమా, నతానియేలు జబదాయి కుమారులతో కలిసి ఉన్నప్పుడు వారికి తెలియచేస్తున్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నప్పుడు వారు కూడా, మేము కూడా వస్తాం నీతో పాటు అన్నారు. వారందరూ కూడా కలిసి తిబేరియా సరస్సుకు వెళ్ళి చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు పేతురు ఈ విధంగా అంటున్నాడు అంటే, తాను ప్రభు ఉత్థానమయ్యాడు అనే నిర్ధారణ చేసుకోలేకపోయాడు. ఇంకా వేరొక మార్గం లేదు అని తన ప్రాత వృత్తికి వెళ్ళిపోతున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ తిబేరియా సరస్సులో వీరంతా కూడా రాత్రంతా శ్రమించారు. చేపలు పట్టడానికి అనేక సార్లు వల వేశారు, కానీ వారికి ఏమీ దొరకలేదు. ప్రభు ఈ తిబేరియా సరస్సు తీరం నిలబడి వారిని అడుగుతున్నాడు, తినటానికి ఏమైనా మీ దగ్గర చేపలు ఉన్నాయా అన్నప్పుడు మా దగ్గర ఏమీ లేవు అని ప్రభువుకి సమాధానం చెప్పారు. వారింకా ప్రభువుని గుర్తుపట్టలేదు. కానీ ప్రభు వారికి తెలియజేస్తున్నాడు, మీరు పడవకు కుడి ప్రక్కన వల వేయుడు, మీకు చేపలు దొరుకును అని తెలియచేశాడు. ప్రభు చెప్పినట్లే వారు కుడి పక్కన వల వేశారు. వల పినుగునన్నే చేపలు వారు పట్టుకోగలిగారు. ప్రియా సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క మాటను ఆలకిస్తే మనకు సమృద్ధి. యేసు ప్రభు యొక్క మాట ప్రకారంగా మనం జీవిస్తే మన జీవితంలో ఎటువంటి కొరత ఉండదు, ఎటువంటి లోటు ఉండదు. ప్రియా సహోదరి సహోదరులారా, ఎందుకంటే మరి ప్రభు యొక్క మాట శక్తి గలది. కానాపల్లి పెండ్లి విందులో ద్రాక్షరసం కొరత ఏర్పడినప్పుడు మరియ తల్లి అక్కడున్న సేవకులకు తెలియచేస్తుంది, ఆయన చెప్పినట్లు చెయ్యడు అని తెలియచేస్తుంది. ప్రభు చెప్పినట్లు వారు 6 రాతి బాణలు నిండగా నీటిని నింపారు. ఆ నీరు ద్రాక్షరసంగా మార్చబడింది. వారు ప్రభు చెప్పినట్టు చేశారు కాబట్టి వారు గొప్ప అద్భుతాన్ని చూశారు. నేడు సువార్తలు కూడా ప్రభు యొక్క శిష్యులు ప్రభు చెప్పినట్లు పడవకు కుడి ప్రక్కన వల వేశారు, అనేక చేపలు పొందుకున్నారు. మనం కూడా మన జీవితంలో ప్రభు చెప్పినట్లు చేయాలి. ప్రభు యొక్క వాక్కు ప్రకారంగా జీవించాలి. ప్రభు యొక్క వాక్కును చదివి ధ్యానం చేసి దాని ప్రకారంగా జీవిస్తే మన జీవితంలో సమృద్ధి, మన జీవితంలో సంతోషము, మనకు ఎటువంటి లేమి కలగదు. ప్రియా మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, మరొకసారి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, నేటి సువార్తలో నీ శిష్యులు నీ మాటకు విధేయించి పడవకు కుడి పక్కన వలవేసి గొప్ప అద్భుతాన్ని చూశారు. ప్రభువా, మేము కూడా నీ మాటను గౌరవించే భాగ్యాన్ని దయచేయండి. నీ మాట ప్రకారముగా ఈ లోకములో జీవించే భాగ్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం.